36వ కీర్తనలోని మొదటి వచనాన్ని మనం చదువుదామండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుడి భయము భక్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఇక్కడ ఈ కీర్తిని మనము గమనించినప్పుడు మనుషుడి యొక్క చెడితనము ఎట్టిదై ఉన్నదో మనకి 1-4 వచనాల్లో మనకి తెలియబడుతుంది. ఈ లోకములో పాపము చేయవారి యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా? వారు పాపము చేయుచున్నా కూడా వారికి ఏమనిపిస్తుందంటే వారికి తప్పుగా అనిపించదు. పాపం ఏం చేస్తుందో తెలుసా? ముఖస్తుతి చేస్తుంది, పర్వాలేదులే, ఏమీ కాదులే అని ముఖస్తుతి చేస్తూ ఉంటుంది. పాపము ఇంకా వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆదాము అవ్వలను కూడా సాతాను పాపపు యొక్క ఆలోచనల చేత ప్రేరేపించినట్లు కదండి. ఈ పాపం మనలో మనం ఎటువంటి పాపము చేసినా, దేవుడికి ఇష్టం లేని ఏ కార్యము చేసినా అది మనల్ని ఏం చేస్తే ప్రోత్సాహపరుస్తుంది, కానీ ఎంత మాత్రము ఆ పాపం మనల్ని గద్దించదు. సామెతలు 16:1-2 వచనాలు మనం చదివినట్లయితే, హృదయ ఆలోచనలు మనుషుడి వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా కలుగును. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను, యెహోవా ఆత్మలను పరిశోధించును. హృదయ ఆలోచనలు ఎవరు వశమై ఉన్నాయంటే మనుషుడి యొక్క వశమే కదండి. మన ఆలోచనలు మనకే తెలుసు, పక్కవారికి తెలియదు. ఒకరికి తెలిసి దెబ్బలు తినేస్తాం. హల్లెలూయా కదండి. మన మనసులో మనం ఏమనుకుంటున్నామో ఎదుటి వారికి తెలిస్తే తప్పకుండా అనేకమైన పరిస్థితులకి అది దారి తీస్తూ ఉంటుంది. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి ఎలాగ అనిపిస్తాయంటే నిర్దోషముగా, యథార్థముగా అనిపిస్తాయి. మనుష్యుడి యొక్క ఆలోచనలు అవి చాలా చెడ్డవని, అది మనుషుడిని చెరిపుతాయని, ఆ మనుషుడి యొక్క స్థితిని అది పాడు చేస్తుందని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు కదండి. అబ్రహాము కూడా ఆయన అలాగ దేశ సంచారము చేస్తూ గెరార్ అనే దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఏ మాత్రము కూడా దేవుడి భయము లేదు కదండి. లోకములో అనేకమైన పరిస్థితులు జరగడానికి, అనేకమైన పరిస్థితులు ఈ లోకములో కలగడానికి, అత్యులైన ఈ లోకంలో భయంకరమైన అక్రమమైన అన్యాయమైన జరగడానికి గల కారణం ఏంటంటే వారికి దేవుడి భయము లేదు. దేవుడి యొక్క దర్శనము, దేవుడి యొక్క కృప వారిని తాకినంత వరకు కూడా మనుషుడు పాపములోనే జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్కు తను త్రాకగానే పాపములో నుంచి విడిపింపబడతాడు కదండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదామండి. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, ఆ నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని ఎదకవాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుడు భయము లేని వారు ఎలా ఉంటారంటే వారు ఎప్పుడు కూడా పాపము చేయుటకు, హత్య చేయుటకు, ఈ లోకంలో దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేయుటకు వారు ఎప్పుడు పరిగెత్తుతారని, వారు ఎప్పుడు కూడా రక్తము చిందించుటకే, ఎవరినైనా నాశనము చేయుటకే వారు త్రోవ తప్పి తిరుగుతారని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏ మార్గంలో ఉన్నాం? భక్తిహీనతలో ఉన్నామా? మనల్ని పరీక్షించుకోవాలి. సమరయ స్త్రీ పాపములో ఉన్నప్పుడు దేవుడి యొక్క దర్శనం తనకు కలిగినప్పుడు కదండి తన పాపములో నుంచి విడిపింపబడ్డ మనం చూస్తున్నాం. సమరయ స్త్రీ ఒక వ్యక్తితో కాదు, అనేక మందితో పాపం చేసినట్లు మనం చూస్తాం. అంటే పాపం మనల్ని ఏమి చేస్తా తెలుసా? ప్రేరేపిస్తూ ఉంటుంది. అది ఒక్కసారి మనం మార్గం తప్పుతున్నామని, లేదా త్రోవ తప్పుతున్నామని, లేదా ఒక్కసారి మన యొక్క ట్రాక్ ఎప్పుడైతే ఆ పక్కకు వెళ్తుందని మనకి ఆలోచన వస్తుందో అప్పుడే మనం తప్పిపోవాలి. లేదంటే అది మన పతనానికి కదండి, అది మనల్ని అణిచివేయడానికి అది సూచన అయి ఉన్నది. హల్లెలూయా.